నమస్తే అందరికీ. ఈరోజు మనము అవిసె గింజల పొడి ఎలా తయారు చేయాలో చేసి చూస్తాము. అవిసె గింజలు ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్, వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా స్టవ్ పైన బాండలు పెట్టుకొని 1 కప్పు అవిసె గింజల్ని స్లో ఫ్లేమ్ మీద చిటపటలాడే వరకు బాగా వేయించుకోవాలి. వీటిల్ని మాడనివ్వకుండా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. కొద్దిగా చిటపటలాడితే చాలు, ఎక్కువ ఏమి వేగాల్సిన అవసరం అయితే లేదు. ఈ అవిసె గింజల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మెయిన్గా లేడీస్ హెల్త్ మీద బాగా పనిచేస్తాయి. ఈ పొడి ఒక్కటి ఉంటే చాలు ఇంట్లో. నెక్స్ట్ ఇదే బాండట్లో మళ్ళీ మనము 1 కప్పు నువ్వులు వేసుకొని, నువ్వులను కూడా సేమ్ ఇలాగే చిటపటలాడేట్లాగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వుల వల్ల ఎంత ఆరోగ్యమో, ఎన్ని లాభాలు ఉన్నాయో మనకు తెలుసు. కాల్షియం రిచ్ ఫుడ్ ఇది. ఎముకలు దృఢంగా ఉంటాయి, జుట్టుకు మెయిన్గా పనిచేస్తుంది. ఈ నువ్వులు కూడా బాగా వేగాయి చూడండి, కనిపిస్తుంది కదా, చిటపట అంటున్నాయి చూడండి. ఇప్పుడు ఈ స్టేజ్లో వీటిని మనము తీసి పక్కన దాంట్లో అవిసె గింజలు ఆల్రెడీ పోస్తున్నాం కదా, అవిసె గింజల ప్లేట్లోనే ఈ నువ్వులను కూడా పోసేసుకోవాలి. నెక్స్ట్ ఇదే బాండట్లో మనం మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని 1 గుప్పెడు కరివేపాకు తీసుకోండి. ఈ కరివేపాకుని సన్న సెగ మీదనే మీరు గమనించాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా నేనైతే సిమ్లోనే చేస్తున్నాను. సన్న సెగ మీద బాగా గలగలలాడేదాకా వేయించుకోవాలి. దీన్ని కూడా ఆల్రెడీ మనం పప్పులు పోసుకున్న ప్లేట్లో పోసేసేయండి. నెక్స్ట్ మళ్ళీ పొయ్యి పైన బాండలు పెట్టుకొని ఎండుమిర్చి తీసుకోండి. మీ కారానికి తగ్గట్టు నేనైతే ఒక 15-20 వరకు తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు, కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకొని ఎండుమిర్చిని కూడా లైట్గా కలరు మారేంత వరకు వేయించుకోవాలి. మీరు ఇక్కడ ఒకటి గమనించండి, ఈ ప్రాసెస్ మొత్తంలో నేను ఎక్కడ ఆయిల్ వాడలేదు. ఇది ఆయిల్ లెస్ పౌడరు. ఈ ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు వేసుకొని వేయించుకోండి. కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం పులుపు ఉంటే మనకి పొడి టేస్ట్ బాగుంటుంది అన్నంలో కలుపుకొని తినేటప్పుడు. అందుకోసం ఇక్కడ నేను లిటిల్ బిట్ ఆఫ్ చింతపండుని యాడ్ చేశాను. ఇందులోనే 1 స్పూను అంటే రుచికి సరిపడినట్లుగా కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు ఎందుకు వేసానంటే కొంచెం దాంట్లో ఏమైనా తడి ఉంటే కూడా లైట్గా వేయించినప్పుడు ఆ మాయిశ్చర్ కూడా పోతుంది. పొడి అంటే డ్రైగానే ఉండాలి కాబట్టి, పాడవకుండా ఉండాలంటే ఎక్కడ తడి తగలకూడదు. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని మొత్తాన్ని బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని మనము మిక్సీలో వేసుకొని, మరీ మెత్తటి పొడి కాదు, అలాగని కచ్చాపచ్చాగా ఉండకూడదు. మనం అన్నంలో కలుపుకొని తినేంత విధంగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి మిక్సీ పట్టిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి ఈ పొడిలోని మిక్సీ పట్టండి. మంచి వాసనతో పాటు ఆరోగ్యానికి ఆరోగ్యము, సువాసనకి సువాసన ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఈ పొడి ప్రతిరోజు ఒక 2-3 ముద్దల్లోకైనా తిని చూడండి, మీ హెల్త్ ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. నాది గ్యారంటీ. నేనైతే ఎప్పుడూ మా ఇంట్లో దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఈ ఓపిక లేక మిక్సీలో వేసాను, కానీ రోట్లో దంచుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మిక్సీలో వేసినా కూడా అసలు గుమ్మగుమ్మలాడు మంచి సువాసన వస్తుంది. తినాలని టెంప్టింగ్గా ఉంది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ మొట్టమొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మీకు ఈ పొడి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా ఇలా అన్నంలో కానీ ఇలా కలుపుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా పిల్లలకి కొద్దిగా నెయ్యి వేసి కలపండి, సూపర్.